హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ద్వారకా వ్లాగ్. పార్ట్ 1 లో మీరు చూసింటారు కదా, ద్వారకా నుంచి హోకాకి అయితే వెళ్ళాము. ఎందుకంటే రూమ్స్ లేవనేసి హోకా నుంచి మేము ఆటోలో అయితే వచ్చాము. అండ్ ద్వారకాకు వచ్చిన తర్వాత ఏమైందో ఈ వీడియోలో చూడండి. చలో. ఫైనల్ గా వచ్చేసి మేము ద్వారకాకి అయితే వచ్చేసాము. ఇవి వచ్చేసి ద్వారకా స్ట్రీట్స్ అన్నమాట. ఇదంతా గల్లీ ద్వారకా రోడ్. ఈ స్ట్రీట్ లో మీకు వచ్చేసి బైక్ రెంట్ కావాలన్నా, కార్ రెంట్ కావాలన్నా ఈ స్ట్రీట్ లో దొరికితే చాలా ఉంటాయి. ఇంకా ఆకలి అని చెప్పేసి మేము అయితే హోటల్ కి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ అయితే వీడియో చేస్తుంటే సిగ్గుపడుతున్నాడు. మేము తినేసిన తర్వాత టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ద్వారకాలో వచ్చేసి ప్రతి గుళ్ళో, ప్రతి ఇంట్లో వచ్చేసి కృష్ణుడి విగ్రహాలే. ఇక్కడ పాతబడిన ఇళ్లలో కూడా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. మొత్తం పాతబడిన ఇల్లు. అసలు ఇక్కడికి వస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రశాంతంగా హరే కృష్ణ అనుకుంటా. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. చూసే ఇల్లులా ఉన్నాయి, కానీ లోపల మొత్తం లోపల అందరూ అంటే మందిర్ లాగా ఉన్నాయి. మొత్తం దేవుళ్ళు చూడండి, ఎక్కడ చూసినా దేవుళ్ళే. ఇక్కడ ధ్యాన మందిర్ మొత్తం ఓల్డ్ అన్ని కట్టేసి అంత కృష్ణుడే. అన్ని కృష్ణుడే. మొత్తం ప్రతి ఇంట్లో చూసినా కృష్ణుడే. ఓల్డ్ చూడండి అప్పుడే ఎంతమంది ఉన్నారు. ఇదిగోండి గైస్, టెంపుల్కి అయితే వచ్చేసాము. ఏం టెంపుల్? హరే కృష్ణ. ద్వారకా గుడి ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగుంది. అసలు ఆ కాలంలో ఎంత బాగా కట్టినారంటే గ్రేట్. అసలు జనాలు అయితే చాలా మంది ఉన్నారు. హోలీ కాబట్టి అందరూ రంగులు చల్లుకుంటున్నారు. ఈ జనాలలో వీడియో తీస్తూ ముందుకు ఎట్లా పోయినా నాకే తెలియదు. వీళ్ళైతే ఎట్లంటే దొబ్బుకుంటున్నారు. మా ఫ్రెండ్ అయితే వీడియో ఆపరా నడుస్తున్నారు, కానీ నేనైతే అసలు ఆపలేదు. ఎందుకంటే మీకు చూపించాలనేసి నేనైతే వీడియో అయితే ఆపలేదు. ఫైనల్గా ఆ క్రౌడ్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము. గోమాత నదిలో కాళ్ళు కడుక్కొని దర్శనానికి పోవాలన్నమాట. గోమాత నదికి వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. అమ్మయ్య ఇంతమంది ఉన్నారు. హోలీ కాబట్టి మొత్తం చాలా మంది ఉన్నారు. వచ్చేసి గోమాత నది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, గోమాత నదిలో కాలు కడుక్కొని ఇక్కడ వచ్చేసి మన సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇచ్చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. గాయ్స్, ఫైనల్ గా అయితే దర్శనం అయితే అయిపోయింది. మీకు అంటే లోపలికి మాత్రం మొబైల్స్ అలో లేదు కాబట్టి మేము చూపిలేదు అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి మరి గోమాత నదికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుని ఇక్కడ వచ్చేసి చేపలు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు కూడా వస్తాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. మా ఫ్రెండ్ నీళ్ళు పోస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చి పక్క నుంచి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తున్నారు. ఇంకోసారి అన్ని ఫైనల్గా అయితే బాగా వచ్చింది. వెనకాల కనపడుతుండేది మనకి ద్వారకా గుడి అనమాట, కృష్ణుడి గుడి. అండ్ ఇది వచ్చేసి గోమాత నది. మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ స్నానం చేసి అండ్ అక్కడికి పంచ పాండవులు 5 బావిలు తోగినారు. అక్కడ 5 బావిల దగ్గరికి మనం బోట్లో పోవాలా, లేకుంటే ఆ బ్రిడ్జి పైన అయితే అల్లో లేదు. బ్యాడ్ లక్ ఏమంటే మేము అసలు అక్కడికి కూడా పోలేదు. ఎందుకంటే అక్కడ వర్క్ ఉందనేసి ఆపేశారు. ఫ్రెండ్ అయితే క్యామెల్ ఎక్కినాడు. లవన్ పక్క నుంచి మా ఫ్రెండ్ వచ్చేసి అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో అనేసి రివర్స్ అయితే మాట్లాడతాడు అనమాట. వీడే అది. ఇక్కడ చేపలు అయితే చాలా ఉన్నాయి. చిన్న చిన్న చేపలే అనుకుంటే పెద్ద పెద్ద కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీకు చూపించే దానిలో కానీ ఇంకా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శంఖాలతో చేసిన మిర్రర్, శంఖాలతో చేసిన డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి మిర్రర్. చూడండి, శంఖాలతో చేసిన మిర్రర్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లేడీస్కి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి.
మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి అయితే వచ్చేసేయండి, ఎందుకంటే ఇక్కడ షాపింగ్ చేస్తే చాలా ఉన్నాయి. షాపింగ్ చేయాలంటే ఓన్లీ గర్ల్స్కి అయితే ఇక్కడ చాలా అంటే చాలా దొరుకుతాయి. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఒకటే దొరుకుతాయి ఇక్కడ. చూడండి మొత్తం స్ట్రీట్ మొత్తం అంతా గర్ల్స్కి సంబంధించినవి ఉన్నాయి, అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకైతే పెద్ద పండగ ఇక్కడైతే చాలా ఉన్నాయి కొనుక్కునేవి. ఇక్కడ వచ్చేసి మొత్తం లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్ట్రీట్స్లో వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడ్, మొత్తం కాటన్ డ్రెస్సెస్ చూడండి. నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళామో, ద్వారకాలో ఏ ప్లేస్కి వెళ్ళామో నెక్స్ట్ వీడియో కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.